వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్‌గా మనం వింటూ ఉంటాం కదా! బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ వచ్చింది అని. అసలు ఏంటిది? బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ అనేది ఎందుకొస్తది? వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? జాగ్రత్తలేం తీసుకోవాలి? దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మా. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం ఏందంటే బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ వచ్చింది. నాకు ఇలాంటి లక్షణాలు కనిపించాయి. డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారు అని. ఇన్ఫెక్షన్ ఎందుకొస్తది బ్లడ్‌లో అసలు? సో జనరల్‌గా ఇన్ఫెక్షన్ అంటే బయట నుంచి వచ్చే క్రిములు. ఆ హ్మ్. క్రిములు లంగ్‌లో రావచ్చు, కామన్ ఎంట్రీ. యూరిన్‌లో రావచ్చు. ఎందుకంటే ఈజీ యాక్సెస్ పాయింట్స్ బాడీలో కామన్‌గా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్. హ్మ్. మనకి దెబ్బ తాకింది. ఎక్కడన్నా రోడ్డు మీద పడ్డాము. అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటది బయట. హ్మ్. రోడ్డు మీద అంతా మురికి మురికి ఉంటది అవును. కాబట్టి. దానిలోంచి ఈజీగా మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తది. హ్మ్. ఒక హైజీనిక్ ప్లేసెస్ కాకుండా ఏరియాలో ఫుడ్ తిన్నాం. హుహు. అంటే సరిగ్గా పెట్టని, అంటే సరిగ్గా స్టోర్ చేయింది ఫ్రెష్ కాని ఫుడ్ తిన్నాం. ఆ ఫుడ్ తిన్నప్పుడు కూడా పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చేదాన్ని కాదు. అంటే ఇక్కడ అంతా ఏంటంటే ఎక్కడైతే ఇట్లాంటి క్రిములు ఎక్కువగా ఉంటాయో హ్మ్. బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అది ఈజీగా బాడీలో ఎంటర్ అయ్యి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయడం మొదలు పెడుతుంది. హ్మ్. అయితే తిన్న ప్రతిసారి వస్తుందా? రాదండి. ఆ క్వాంటిటీ ఎంత బాడీలోకి ఎంటర్ అవుతుంది, ఎంత శాతం ఎంటర్ అవుతుందో కాకుండా బాడీలో ఆ పర్సన్‌కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డైలీ తిరుగుతూనే ఉంటాం. కానీ ప్రతిసారి మనకి ఇన్ఫెక్షన్ రాదు. ఎక్కడో వీక్ పాయింట్ తగిలినప్పుడే ఆర్ స్ట్రాంగ్ వైరస్ తగిలినప్పుడే, స్ట్రాంగ్ బ్యాక్టీరియా తగిలినప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇన్ఫెక్షను డైరెక్ట్ ఎంట్రీ కావడం అంటే బాడీలో ఇట్లా స్కిన్ మీద నుంచి వచ్చేయడం అనేది ఉండదు. గాలి తీసుకోవడము, నోట్లోకి ఆహారం తీసుకోవడము, హ్మ్. ఇంకో వేరే విధంగాను ఇలా కామన్‌గా బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ హ్మ్. అవుద్ది. బాడీలో ఉన్న ఆర్మీ ఏదైతే వైట్ సెల్స్ అంటామో హ్మ్. అవి ఈజీగా కొన్ని ఫైట్ చేసి ఆపేయగలుగుతాయి. హ్మ్. ఎక్కడైతే ఆ వైట్ సెల్స్ ఫెయిల్ అవుతాయో అప్పుడు ఇన్ఫెక్షన్ బాగా ముదిరి ఫీవర్ రూపంలో ప్రెజెంట్ అవ్వడం, హ్మ్. పేషెంట్‌కి వేరే రకాల సింప్టమ్స్ కనపడడం, హ్మ్. హాస్పిటలైజేషన్ అవ్వడం అనేది జరుగుద్ది. ఇప్పుడు బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అంటే ఉండడానికన్నా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయా? వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో తెల్ల కణాలు తగ్గిపోతాయి. హ్మ్. వేరేస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో తెల్ల కణాలు పెరుగుతాయి. హ్మ్. సో, వచ్చిన ఇన్ఫెక్షన్ బట్టి మనకది పెరుగుతుందా? తరుగుతుందా? అనేది హ్మ్. ఏర్పడుతది. దిస్ ఈజ్ జనరల్. హ్మ్. ప్రతి దగ్గర ఇది అప్లై అవుద్దంటే అలా కాదు. హ్మ్. కొన్ని కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్‌లో తెల్ల కణాలు పెద్ద పెరగవు. హ్మ్. సో, ఇన్ఫెక్షన్ బట్టి కూడా వేరియబిలిటీ అనేది ఉంటది. హ్మ్. బట్ ఇన్ జనరల్ ఇది ఈ ప్రక్రియ. ఎక్కడైతే తెల్ల కణాలు బాగా ఎక్కువ ఉంటాయో అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఎక్కడైతే తెల్ల కణాలు తక్కువ ఉంటాయో అక్కడ వైరల్ ఇన్ఫెక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. హుహు. ఇప్పుడు పెద్ద పెద్ద జబ్బుల్లో గూడా ప్లేట్‌లెట్స్ ఎక్కువగా ఉన్నాయి. రక్తం మలినబడింది అని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. అదెందుకు? సో, ఇన్ జనరల్‌గా వీటిల్ని మెడికల్ టెర్మినాలజీలో హ్మ్. అక్యూట్ ఫేస్ రియాక్టెంట్స్ అంటాం. హ్మ్. అక్యూట్ ఫేస్ రియాక్టెంట్స్ అంటే ఈ ప్లేట్లెట్స్ సరంగా హ్మ్. పెరగడం, హ్మ్. తర్వాత తెల్ల కణాలు సరంగా పెరగడం, సిఆర్‌పి అనేది పెరగడం, పెరగడం. ఈఎస్ఆర్ అనేది పెరగడం, హ్మ్. థైరాయిడ్ పెరగడం, ఇట్లా చాలా డిఫరెంట్ రకాల మార్కర్స్ అయితే మన బాడీలో ఉంటాయి. సో, వన్ ఆఫ్ దోస్ మార్కర్స్ ఆర్ వన్ ఆఫ్ దోస్ మేనిఫెస్టేషన్ ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ పెరగడం గూడా. హ్మ్. ఎందుకంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ బాడీలో ఎంటర్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్‌ని తొలగించడానికి కణాలు ఫార్మ్ అవుతాయి. హ్మ్. తెల్ల కణాలు, ఎర్ర కణాలు అన్నీ ఫార్మ్ అవుతాయి. హ్మ్. అన్నీ ఫార్మ్ అయినప్పుడు ప్లేట్లెట్లు గూడా దాంతో పాటు పెరుగుతాయి కాబట్టి ప్లేట్లెట్లు ఎక్కువగా కనపడడం అనేది జరుగుద్ది మనకి. ఓకే. ఇప్పుడు రక్తం శుభ్రపడాలంటే ఏం జేయాలి? పోవాలి అని అంటారు. సో, బేసిక్‌లీ రక్తం శుభ్రపడాలి అంటే ఫస్ట్ మీరు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో, హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఇక్కడేంటంటే టాక్సిన్స్‌ని మనం పెంచుకోకూడదు. హ్మ్. టాక్సిన్స్ అంటే ఏంటి? ఆల్కహాల్, స్మోక్ హ్మ్. అండ్ ఈ మధ్య కాలంలో ఈ పాన్ పరాగులు ఏవో యేసుకుంటున్నారు హ్మ్. చూడండి. అవును. ఇలాంటివి వాడినప్పుడు డెఫినిట్‌గా ఆ టాక్సిన్స్ అనేవి హ్మ్. విపరీతంగా బాడీలో పేరుకుపోతున్నాయి. అవును. తర్వాత మీరు హెల్తీ లైఫ్ స్టైల్‌లో దీంట్లో చేయాల్సిందేంటి? ప్రాపర్‌గా డైట్ తీసుకోవడం, ప్రాపర్‌గా నిద్రపోవడం, ప్రాపర్‌గా నీళ్లు తాగడం. ఇవన్నీ చేస్తున్నారా లేదా? ఒకరోజు చేసి నేను మిగతా రోజులు చేయనంటే హ్మ్. కాదండి. వాటర్ చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్‌గా చేయాలి. హ్మ్. యెస్. వాటర్ చాలా క్రూషియల్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ సర్క్యులేషన్‌ని మెయింటైన్ చేస్తది కాబట్టి, తద్వారా ఈ కిడ్నీలు, లివర్ ద్వారా ఫిల్ట్రేషన్ జరుగుద్ది కాబట్టి, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది మనకి. హ్మ్. అసలు ఎన్ని లీటర్స్ ఆఫ్ రక్తం ఉండాలి మనకి? సో, ఐడియల్‌గా బాడీలో అరౌండ్ 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఉంటదండి. హ్మ్. ఈ హిమోగ్లోబిన్ పర్సెంటేజి అదంతా? హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది నార్మల్ రేంజ్ గురించి హ్మ్. మాట్లాడదాం. హ్మ్. పర్టిక్యులర్‌గా
విమెన్లో Hmm. అరౌండ్ 12 to 14, Hmm. మెన్లో Hmm. కొద్దిగా ఎక్కువ 13 to 15 అలా ఉండడం జరుగుద్ది. Hmm. బట్ ఆ రేంజెస్ అనేవి Hmm. కామన్గా అరౌండ్ 12 to 14 అనేవి మెయింటైన్ చేస్తారు. హిమోగ్లోబిన్ చాలా మందిలో తక్కువగా ఉంటుంది డాక్టర్ గారు. మంచి ఫుడ్ తిన్నా గానీ తక్కువగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. పర్టిక్యులర్గా విమెన్లో బికాస్ ఆఫ్ మెన్స్ట్రల్ లాస్ వల్ల Hmm. వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ రావడం, అది సరిగ్గా రీప్లేస్ కాకపోవడం, Hmm. విమెన్లో వివిధ కారణాలుగా సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, ఉన్న ఐటమ్స్ కూడా ఐరన్ డెఫిషియెంట్గా ఉండడం, వీటి కారణంగా రక్తహీనత అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాం. Hmm. మెన్లో అంత తక్కువగా హిమోగ్లోబిన్ ఉండడం అనేది మేము సాధారణంగా లాస్ గమనించాం. ఉండదు. Hmm. బట్ అలా గమనించినప్పుడు తీవ్రంగా ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. Hmm. ఎందుకంటే మెన్లో కానీ బ్లడ్ లాస్ కానీ ఉందంటే ఎక్కడి నుంచో మేజర్గానే Hmm. ప్రాబ్లం వస్తుంది అనేది మనం పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉందన్నప్పుడు ఇన్ఫ్యూషన్ వరకు వెళ్ళాలా లేదంటే సప్లిమెంట్స్తో సరిపోతుందా? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆల్వేస్ న్యాచురల్ పద్ధతుల్లో మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఐడెంటిటీ ఫస్ట్ ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది. నేను అన్నాను మెన్స్ట్రల్ లాస్ అని. మెన్స్ట్రల్ లాస్ ఎక్కువగా ఉందా, అబ్నార్మల్గా ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఆ లాస్ ఎందుకు వస్తుంది, Hmm. తర్వాత ఏ విధమైన లాస్, మీరు అన్నట్టు ఐరన్ ఒక్కటే కాదు, అక్కడ వేరే పోషకాహారాలు కూడా కావాల్సి వస్తుంది. సో ఐరన్ కాకుండా వైటమిన్ B12, వైటమిన్ ఫోలేట్ ఇట్లాంటివన్నీ కూడా మనకి అక్కడ అవసరం. సో అవన్నీ ఎలా ఉన్నాయి, Hmm. తర్వాత జనరల్గా ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ తట్టుకోవడం చాలామందికి ప్రాబ్లం. ఎందుకంటే దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, కాన్స్టిపేషన్ వస్తుంది అంటారు. కాన్స్టిపేషన్ వస్తుంది, లూజ్ మోషన్ వస్తుంది, మెటాలిక్ టేస్ట్ వస్తుంది, విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇలాంటి చాలా రకాలుగా ప్రజెంట్ అవుద్ది. చాలా మందికి కూడా ఇది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్. అందులో ఇది ఒకరోజు వేసుకుంటే తగ్గేది కాదు, 2-3 నెలలు వేసుకోవాలి. అలా మెయింటైన్ చేయడం కష్టమైనప్పుడు, విపరీతమైన రక్తహీనత ఉన్నప్పుడు అప్పుడు ఇంజెక్షన్స్ అనేవి కన్సిడరేషన్లోకి వస్తాయి. ఎందుకంటే ఇంజెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో అందరికీ అఫోర్డబిలిటీ రేంజ్లో ఉండదు కాబట్టి ఐడియల్గా న్యాచురల్ పద్ధతులు ట్యాబ్లెట్స్తోనే నివారించడానికి ట్రై చేస్తాం. ఎక్కువగా చూస్తూ ఉంటారు డాక్టర్ గారు ఐరన్ డెఫిషియన్సీ. చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం, వెరీ వెరీ ఫ్రీక్వెంట్, పర్టికులర్లీ విమెన్. డి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఓయా అంటే పోషక ఆహారాలు అనేవి మనం తినే ఆహారం నుంచి రావట్లేదు, ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే న్యాచురల్ పద్ధతులు తగ్గించాలంటే ఎన్రిచ్డ్ ఆర్ ఫోర్టిఫైడ్ ఫుడ్ తింటే కానీ మీకు అవ్వదు. అవును. అలాంటివి చేస్తేనే వస్తుంది. కానీ మీరేదో క్యారెట్ బీట్రూట్ తినేసి మొత్తం నార్మలైజ్ చేద్దామంటే అది రోజు ఏబీసీ జ్యూస్ తాగితే మంచిది చెప్పుకోవడానికి బాగుంటుంది. ప్రాక్టికాలిటీగా చూడాలి, నిజంగా ఎంతమందికి ఇది కరెక్ట్ అవుతుంది అన్నది కూడా కొద్దిగా అనలిటికల్గా చూసుకోవాలి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏదేమైనా కానీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే బాగా దురదలు వస్తుంటాయి, లేదా ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తుంటుంది, ఇలా చెప్తూ ఉంటారు. ఒకసారి ఏదైనా ఇబ్బంది అనిపించింది అన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే అసలు ఏంటి అనేది వాళ్ళు చెక్ చేస్తారు. రక్తం శుభ్రపడాలి అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆ జ్యూస్లు ఈ జ్యూస్లు తాగుతూ ఉన్నారు. అలా కాదు, అసలు వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి మనం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనేది మనం గమనిస్తూ ఉండాలి, ఫాలో అవుతూ ఉండాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.